డైమండ్ డిజైన్ ఎలా కట్టాలో నేను మీకు క్లాత్ మీద నిన్న చూపించాను కదా! అలానే పళ్ళు ప్రిపరేషన్ కూడా చూపించాను. ఇప్పుడు పార్ట్ 4లో మీకు శారీని డైమండ్ డిజైన్ ఎలా కట్టుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. మనం ఒక మూలగా అనమాట క్రాస్‌గా మనము ఒక థ్రెడ్ అంటే ఈ ట్యూబ్‌లోని ట్యూబ్ అని చెప్పాను కదా! టైర్ లోపల ఉండే ట్యూబు, ఆ ట్యూబ్ తోటి మనము దీన్ని శారీని చూడండి ఒక మూల నుంచి ఇంకొక మూలకి అంటే క్రాస్‌గా తీసుకుంటున్నామనమాట. దీన్ని ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చండి. మనం ఇప్పుడైతే క్రాస్‌గా తీసుకున్నాము. మిడిల్‌లో కట్టుకోవచ్చు. లేకపోతే ఒక ప్లస్ లాగా కూడా 2 వైపులా కూడా థ్రెడ్ తోటి ఇలా కట్టేసుకోవచ్చనమాట. చాలా రకాలుగా మనం ఈ డిజైన్ అనేది చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మనం ఇలా క్రాస్‌గా కడుతున్నాము. ఇలా క్రాస్‌గా కట్టేటప్పుడు చూడండి చాలా టైట్‌గా కట్టుకోవాలి. ఇలా మనం ఈ ట్యూబ్‌ని గట్టిగా లాగుతూ టైట్ చేయటం వలన మనం ఎక్కడైతే ఆ ట్యూబ్ కట్టామో అక్కడ డయింగ్ అనేది అవ్వదనమాట. అక్కడ వైట్ అనేది ఆగిపోతుంది. మనకి అటు ఇటు మాత్రమే డయింగ్ అవుతుంది. అప్పుడే మనకి డైమండ్ డిజైన్ నీట్‌గా వస్తుంది. నేను శారీని కలర్స్ కలపటం కానీ, డై చేయటం కానీ ఇంకొక పార్ట్‌లో చూపిస్తానండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలాంటి వర్క్స్ నేర్చుకోవాలి అనుకుంటే నేను పైన ఇచ్చిన నెంబర్‌కి కాల్ చేయండి. నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఓకే.